హలో గైస్, అందరికీ నమస్తే అండ్ గుడ్ మార్నింగ్ అంటే ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. మా బుజ్జి బర్త్డే, ఈరోజు పుట్టినరోజు. ఈ బర్త్డేకి అంటే మేము బయటికి వెళ్తున్నాం. దాంతోపాటు బయటికి ఎందుకు వెళ్తున్నాం అంటే మా చిన్నోడికి ఫోటో షూట్ చేయిస్తున్నాం. మా చిన్నోడికి మా అల్లుడికి. మేము నిన్న బయటికి వెళ్ళి షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. 11 ఆ టైం అయింది. ఎలాంటి కేక్ కటింగ్ అయితే చేయలేదు నైట్. ఈ రోజు అయితే చేయిస్తా. ఎట్లాగో మా చిన్నోడు షూట్ ఉంది, వాడిని షూట్ చేస్తూ ఉంటే మధ్యలో కేక్ అయితే కట్ చేయిస్తా. అండ్ మేము షూట్ చేయించేది మా బుజ్జి బర్త్డే వ్లాగ్ అయితే ఇది. ఇప్పుడే అయితే స్టార్ట్ అయిపోయినాం వరంగల్కి. అంటే మేము షూట్ చేయించే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇది బాలసముద్రంలో ఉంది, చిల్డ్రన్స్ పార్క్. అక్కడైతే షూట్ ఉంది, అవుట్డోర్, తర్వాత ఇండోర్. అదే మా బుజ్జి బర్త్డే గర్ల్. హ్యాపీ బర్త్డే బుజ్జి. ఇప్పటికి చాలాసార్లు చెప్పిన, ఫస్ట్ నేనే చెప్పిన 12 గంటలకి. ఇప్పుడే పార్క్ అయితే వచ్చినాం. ఇదిగోండి మా చిన్నోడికి డ్రెస్ వేసుకుంటాడు. మా చిన్నోడు డ్రెస్ వేసుకుంటాడు. వాడికి మైక్ కావాలట. ఈ మైక్ కోసం ఈ మైక్ కావాలి వాడికి. ఇక్కడ కొన్ని థీమ్స్ అయితే పెట్టిళ్ళు. ఆ థీమ్స్ చేసి తర్వాత స్టార్ట్ చేస్తారు. మా అల్లుడు ఏమో పడుకున్నాడు. వాడికి బెడ్ షాట్ అంట. ఇక వాడు పడుకున్నాడు కాబట్టి బెడ్ షాట్ అంట. ఫస్ట్ అది తీసి తర్వాత నెక్స్ట్ వాళ్ళు వేసేసరికి ఇంకా వేరే. ఇక్కడైతే షూట్ చేస్తున్నాము. ఒక్కొక్కటి అవుతా ఉందన్నమాట. ఇది 3rd థీమ్. ఈ థీమ్ వచ్చేసి మా చిన్నోడు ఎలా కోఆపరేట్ చేస్తున్నాడో మీరు కూడా చూడండి. మా పాటలు చూసారా, మా బుజ్జి చూడండి, మా వీడియోస్ చూపిస్తున్నాడు. బుజ్జి అలా అయితే ఫోన్ లాక్కుంటాడు. చిన్నయ్య స్మైల్ స్మైల్. బుజ్జి చూపి, ఇలా చూపి. ఏంటిది అది? మా వీడియోసే నవ్వించడానికి చూపిస్తున్నారు అనమాట. ఇది 4th థీమ్. అరే చిన్నోడా, సింబా సింబా. చూడు, ఈ థీమ్ వచ్చేసి 4th థీమ్. మేము 2 థీమ్స్ కూడా తీయలేదన్నమాట, షూట్ చేయలేదు. అది మీకు పిక్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాం. చిన్నయ్య, ఓ సింబా. మా చిన్నోడు మంచిగా కోఆపరేట్ చేస్తున్నాడు. ఏ సింబా, రైతు బిడ్డ. మా బుజ్జి కష్టాలు, మేము అరవడం. ఈ పార్క్ అంతా నా నోరే వినిపించేటట్టుంది. హలో సార్, సార్. సింబా సింబా నాని. అయిపోయిందా? మనం అనుకున్నాం. ఇక్కడ ఇప్పుడు అవుట్డోర్ అయిపోయింది, తర్వాత ఇండోర్ తీస్తున్నాం. ఇదిగోండి మా బుడ్డిగా చూడండి, 3 అయిపోయినాయి. ఇండోర్ లో కూడా 3 అయిపోయినాయి. ఇంకొక 7 ఉన్నాయి. మా బుడ్డిగాడు కొంచెం కోఆపరేట్ చేస్తున్నాడు మంచిగా కదా. చూసా, అదే బర్త్డే గల్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నది ఇంకో ఫోటోకి. హ్యాపీ బర్త్డే బుజ్జి. అది సంగతి. ఫోటో షూట్ అయితే ఇప్పుడే అయిపోయింది. ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈ మధ్యలో వీడియో తీయడం అయితే మర్చిపోయాను. కొన్ని థీమ్స్, కొన్ని గదిలో చాలా వరకు తీయలేదు. ఆ థీమ్స్ అన్నీ కూడా ఫొటోస్ మేము ఇక్కడ అప్లోడ్ చేస్తాము. మా చిన్నోడు చూడండి, పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు ఎంత మంచిగా ఉన్నాడు. ఇంకా చిన్నయ్య ఎలా చూస్తున్నాడు చూడు వాడు. హాయ్ చెప్పు, హాయ్. ఫొటోస్ మంచిగా దిగవాలి చెప్పు చిన్నయ్య.
మార్నింగ్ 8:30కి వచ్చినాం. ఫొటోస్ అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు 6:30 ఎంత అవుతుంది, 6 అవుతుంది, కరెక్ట్ 6 అవుతుంది. అంటే ఒక 10 minutes ముందే అయిపోయింది 6కి. ఇప్పుడే మేము బయటకు వచ్చినాం, వెళ్తున్నాం. వెళ్ళే దారిలో కార్డ్స్ కొట్టించామన్నట్టు. ఆ కార్డ్స్ కలెక్ట్ చేసి అవి తీసుకొని ఇంకా వీళ్ళ ఈ శారీలు ఉన్నాయి, ఆ శారీలు కూడా ఏంటి ఏం చేయించిల్లు, అవి బ్లౌజ్ మగ్గం వర్క్ చేయించిల్లు. అవి కూడా తీసుకొని ఇంకా నా డ్రెస్ ఒకటి ఉంది, అది తీసుకుంటానో లేదో తెలియదు ఇప్పుడు. ఇంకేమున్నది, ఇంకోటి మాకు ఫొటోస్ అయితే చాలా అంటే తీసిండ్లు వాళ్ళు, నాకు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. అసలు నిజంగా చాలా ఓపిక్గా, చాలా మంచిగా, అసలు మంచిగా వచ్చేదాకా ఫొటోస్ తీస్తూనే ఉన్నారు. నిజంగా చాలా బాగా చేసిండ్రు. ఒకవేళ వాళ్ళ నెంబర్ కనుక ఇక్కడ ఇస్తా, ఎప్పుడైనా మీరు కనుక వరంగల్లో ఫోటోషూట్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగా తీస్తున్నారు. అంటే లైక్ ఎలా అంటే మనకి నచ్చేలాగా అండ్ మంచిగా రావడం కోసం ఎంతసేపు అయినా ఫొటోస్ అయితే తీస్తున్నారు. నెంబర్ అయితే ఇస్తా, ఒకవేళ మీకు యూజ్ అయితే ఒకసారి కాల్ చేసి మీరు తెలుసుకోండి. అంటే చాలా బాగా చేస్తున్నారు. ఇంకేముంది ఈ వ్లాగ్లో, ఇంకా మా బుజ్జి హ్యాపీ బర్త్డే. ఎన్నిసార్లు చెప్తావు కావాలని? మా బుజ్జిది బర్త్డే, కేక్ కట్ చేయలేదు, కానీ ఇక ఇప్పుడు పోయేటప్పుడు కేక్ ఒకటి కొనుక్కోపోతాం. కొనుక్కో సరేనా? అది కూడా తీస్తా. మా అల్లుడు పడుచున్నారా, మా అల్లునికి కూడా ఏడా ఏ క్లాస్కి అది కాదు. ఇంకేంటి, మా చిన్నోడితో పాటు మా అల్లుడికి కూడా ఫొటోస్ తీసినాం. వాడి అంటే అవుట్డోర్ ఫొటోస్ చూసినాం, అవుట్డోర్ ఫొటోస్ తీసినాం. ఇండోర్లో ఒకటే తీసినాం. ఎందుకంటే మా చిన్నోడి ఫొటోస్ తీయడానికైనా వచ్చినాం. దాంట్లోనే అవుట్డోర్ ఫొటోస్ మా అల్లుని కూడా తీయించినాం. కానీ ఇండోర్కి ఛాన్స్ లేదు, అంటే వాళ్ళకి అది అంటే ఇద్దరికి తీయడానికి ఛాన్స్ లేదు. మేము మాట్లాడింది ఒకరికే కాబట్టి ఒకరికే తీసిండు. అవుట్డోర్లో మాత్రం మొత్తం అన్ని తీసేసిండు. మావాడు కొంచెం భయపడుతూ దిగిండు, కానీ మంచిగా దిగిండు. ఇంకా ఆ ఫొటోస్ అన్నీ ఒకవేళ వీలుంటే ఇక్కడ వేస్తా పక్క. వస్తూ ఉంటే సారీ, నా సూట్ ఒకటి ఉండే, అది తీసుకున్నా. సూట్ అయితే తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత దానికి మ్యాచింగ్ షూ కూడా తీసుకున్నా. మ్యాచింగ్ అంటే మ్యాచింగ్ కాదు, దానికి తగ్గట్టుగా షూ తీసుకున్నా. ఆ తర్వాత ఇంకా ఆ కార్డ్స్ తీసుకున్నా. ఇక అక్కడి నుంచి రావడం కొంచెం లేట్ అయిపోయింది. 11 అయింది, ఇప్పుడు టైం 11 అవుతుంది. ఈ టైం అయింది, బయట వర్షం కొడుతుంది. కేక్ తెద్దాం అనుకున్నాం కానీ కేక్ తేయలేదు. మొత్తానికి ఈ బ్లాగ్ అయితే ఇలా అయిపోయింది. మా ఉజ్జికి బర్త్డేకి గిఫ్ట్ ఈసారి ఏం లేదు, జస్ట్ 2 డ్రెస్సులు అయితే తీసుకున్నది అంతే. అది ఈ బ్లాగ్ అయితే అయితే మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.